ఈ ఏడాది ఖరీఫ్ రైతులకు కొత్త సవాళ్లు ఎదురు కానున్నాయి. దేశంలోని 12 రాష్ట్రాలపై ఎల్ నినో ప్రభావం ఉండబోతుంది. ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. ఖరీఫ్ సన్నద్ధతపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. ఈసారి నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే తక్కువగా ఉండొచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కేంద్రం ముందస్తు చర్యలకు సిద్ధమవుతోంది. వర్షాలు తక్కువగా పడే జిల్లాలను గుర్తిస్తోంది. ఆ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. 326 జిల్లాలకు ప్రత్యేక అత్యవసర ప్రణాళికలను కూడా సిద్ధం చేస్తోంది. రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై సూచనలు ఇవ్వాలని నిర్ణయించింది. నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచిస్తోంది. తేమ నిర్వహణ, అంతర పంటలు, ప్రత్యామ్నాయ సాగు విధానాలపై కూడా అవగాహన కల్పించాలని ఆదేశించింది. మరోవైపు ఆరుతడి పంటలైన కంది, పెసలు, మినుములు, జొన్న, రాగి, సజ్జ, వేరుశెనగను సాగు చేయాలని కేంద్రం రైతులను కోరుతోంది. ఎరువుల లభ్యతపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. దేశంలో ఎరువుల కొరత లేదని, అవసరమైన చోట ముందుగానే సరఫరా చేస్తామని మంత్రి శివరాజ్ సింగ్ హామీ ఇచ్చారు. అసలు ఎల్ నినో అంటే ఏమిటో ఇక్కడ క్లుప్తంగా చెప్పుకోవాలి. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే కాస్త పెరగడాన్ని ఎల్ నినో అంటారు. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సాధారణంగా 26 నుంచి 27 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత సాధారణ స్థాయిని దాటి 32 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ కు చేరితే దాన్ని సూపర్ ఎల్ నినోగా పరిగణిస్తారు. ఇక భారత్ విషయానికి వస్తే ఎల్ నినో కారణంగా ఋతుపవనాలు బలహీనపడతాయి, వర్షపాతం తగ్గిపోతుంది. ఫలితంగా వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. దిగుబడులు తగ్గిపోతాయి. కొన్నిసార్లు సప్లై చైన్ దెబ్బతిని ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గతంలో 1972, 73, 82, 83, 97, 98, 2015, 16 మధ్య సూపర్ ఎల్ నినోలు సంభవించాయి. అనేక దేశాలు కరువు పరిస్థితులను ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం శాస్త్రవేత్తలు పసిఫిక్ మహాసముద్ర పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తట్టుకోవడానికి, సాగునీటి నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రజలు, రైతులు ఇప్పటి నుంచే సిద్ధం కావాలి. ప్రభుత్వాలు, ప్రజలు సమన్వయంతో ఈ వాతావరణ విపత్తును సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సన్నద్ధం కావాలి.